హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు ఆస్క్ Tech24. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్లో మీరు #ఆస్క్ Tech24 అని టైప్ చేసి అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేనైతే ఆన్సర్ చేస్తాను. సో మీరు ఇంతవరకు మన ఛానల్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్స్లో ఫాలో అవ్వకపోతే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి అయితే మీరు నన్ను పర్సనల్గా ట్యాగ్ చేసి కూడా మెసేజ్ చేసి కూడా క్వశ్చన్స్ అయితే అడగచ్చు. సో నేనైతే ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను వీలైనంత వరకు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి చిన్న బుజ్జి అడుగుతున్నారు. హాయ్ నవీన్ అన్న, ఫ్లిప్కార్ట్ డెలివరీ ఎప్పుడు వస్తాయి? నేను 22nd ఆర్డర్ చేసా, ఇప్పటికీ చాలా డిలే అయింది. లాక్డౌన్ తర్వాత ఆర్డర్ చేస్తారా, మీన్స్ డెలివర్ చేస్తారా? ప్లీజ్ ఆన్సర్ మీ అన్న. సో లాక్డౌన్ తొలగించిన తర్వాత అయితే వీళ్ళు డెలివర్ చేస్తారు. ఇప్పుడు లాక్డౌన్ ఎక్స్టెండ్ అయింది, సో ఇంకా లేట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. సో గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ తీసేయండి అయితే వీళ్ళైతే డెలివర్ చేసే అవకాశాలు లేవు. సో వెయిట్ చేయండి, డెఫినెట్గా మీకు అయితే ఆర్డర్ అయితే వస్తుంది లేట్ అయినా కానీ. అండ్ అజయ్ రెడ్డి, స్నాప్డ్రాగన్ 600 అండ్ 700 సిరీస్లో మల్టిపుల్ మిడ్ రేంజ్ 5G చిప్సెట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? సో ఇంకా టైం ఉంది, ఇప్పుడే అయితే రాకపోవచ్చు. సో ఇండియాలో 5G వచ్చేసరికి అయితే సో 600, 700 అని అయితే ఖచ్చితంగా చెప్పలేము, కానీ సో మల్టిపుల్ మిడ్ రేంజ్ 5G చిప్సెట్స్ అయితే సో ఇండియాలో 5G వచ్చేసరికి అయితే చాలా వస్తాయి. అండ్ సాయి ప్రకాష్ రెడ్డి, బ్రదర్ OnePlus 8 సిరీస్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? సో OnePlus 8 మనకి 40-45 మధ్యలో ఉండొచ్చు. OnePlus 8 Pro ప్రైస్ సో మనకి 60,000 కాస్త అటు ఇటుగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 70,000, 75,000 అని అయితే వినిపిస్తుంది. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్కి అయితే సో హయ్యర్ వేరియంట్ ఉండొచ్చు, బట్ బేస్ అయితే 60కి కాస్త అటు ఇటుగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది OnePlus 8 Pro. అండ్ నెక్స్ట్ 8 Pro 60K, 70Kలో వస్తే సర్వైవ్ అవుతుందా? సో సర్వైవ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో సేమ్ హార్డ్వేర్తో సో సేమ్ ఫీచర్స్తో వేరే ఏ ఫోన్స్ లేవు. సో కొంతవరకు అయితే సర్వైవ్ కావచ్చు. కాకపోతే వీళ్ళు ఫ్లాగ్షిప్ కిల్లర్గా వచ్చారు, కాకపోతే ఇప్పుడు ఫ్లాగ్షిప్ గ్రేడ్కి వెళ్తున్నారు. సో కొంతమంది అయితే సో కొంచెం వెనక ముందు ఆలోచించి డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే కొనే అవకాశాలు చాలా తక్కువ. సో వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అండ్ అన్న, OnePlus మొబైల్స్ ఎందుకు ఫాస్ట్గా ఉంటాయి? సో ఫాస్ట్గా ఏమి ఉండవు, మనకి ఫాస్ట్గా అనిపిస్తాయి. వాళ్ళ ఆప్టిమైజేషన్, UI OIS ఆప్టిమైజేషన్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో అలా ఫాస్ట్గా ఉంటుందని సో వాళ్ళైతే ఒక బ్రాండ్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోగలిగారు. నాకు నిన్నగానే ఒక కమెంట్ వచ్చింది, OnePlus 70 అంట తనది. సో చాలా ల్యాగ్ అవుతుంది, హీట్ అవుతుంది అని. సో ఇష్యూస్ వస్తూనే ఉంటాయి మొబైల్స్ అన్నాక, సో అది ఏ బ్రాండ్ అయినా కానీ. ఫ్యూచర్లో గ్లోబల్గా OnePlus, యాపిల్ అండ్ శాంసంగ్ని బీట్ చేయొచ్చు? లేదు, సో ప్రస్తుతం అయితే సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. అండ్ నెక్స్ట్, ఫ్యాన్ ఆఫ్ రెడ్మీ బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అండర్ 5K. సో మీరు ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అడిగారు అనుకుంటున్నాను. సో రియల్మీ బర్డ్స్ ఎయిర్ అయితే చాలా బెటర్ ఇప్పుడున్న వాటిలో రిమైనింగ్ అన్నింటిని కన్సిడర్ చేస్తే. అండ్ హానర్ మొబైల్స్ తీసుకోవచ్చా అంటే గూగుల్ ఈజ్ స్టాపింగ్ ఇట్స్ సపోర్ట్ టు హువావే కదా. సో ఆల్రెడీ గూగుల్ సర్వీసెస్ ఉన్న మొబైల్స్ని కొనొచ్చు. సో గూగుల్ సర్వీసెస్ లేని కొత్తగా వచ్చే మొబైల్స్ని అయితే సో కొన్ని రోజులు మనం దూరం పెట్టడమే బెటర్. ఇండియాకి కూడా ఏం రావట్లేదు ఇప్పుడైతే, సో వచ్చిన తర్వాత మాట్లాడదాం. అండ్ శంకర్ జే, బ్రో ఐ విల్ పర్చేజ్ రియల్మీ 3 Pro ఇన్ ఫెస్టివల్ ఆఫర్స్, బెటర్ పిక్ ఆర్ నాట్, సజెస్ట్ ఏ మొబైల్ అండర్ 10,000 ప్రైస్ సెగ్మెంట్. సో పర్చేజ్ చేశారా, చేస్తా అంటున్నారా? సో పర్చేజ్ చేస్తే నో ప్రాబ్లం, బెస్ట్ ఫోన్. సో ఇప్పుడైతే స్టాక్లో కూడా లేదు, అందుకే నేను మొన్న బెస్ట్ మొబైల్స్ టు బై ఆఫ్టర్ ప్రైస్ హైక్ అని చేసిన మొబైల్స్లో కూడా రియల్మీ 3 Pro లేదు. సో ఎందుకంటే అంతకుముందు 2 నెలల నుంచే రియల్మీ 3 Pro స్టాక్లో ఉండట్లేదు. అందుకే సో స్టాక్లో లేని 4GB ర్యామ్ వేరియంట్ని సజెస్ట్ చేయలేం. అండ్ 6GB ర్యామ్ వేరియంట్ 12,000 వరకు ఉంది, దానికంటే రియల్మీ 5 Pro బెటర్ అవుతుంది. సో అందుకే సజెస్ట్ చేయలేదు. మీరు ఆల్రెడీ కొని ఉంటే 10,000లో రియల్మీ 3 Pro 4GB 64GB సో చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇప్పుడు ఉన్న వాటిలో 10,000 ప్రైస్ సెగ్మెంట్లో బెటర్ ఫోన్ అంటే రియల్మీ 3 Pro స్టాక్లో లేదు కాబట్టి లెనోవో K10 Note స్నాప్డ్రాగన్ 710తో సో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఒక మంచి ఆప్షన్గా అయితే ఉంది. డాల్బీ అట్మాస్తో వస్తుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సో నేను కూడా ఆర్డర్ చేశాను, లాక్డౌన్ వల్ల అది కూడా ఆగిపోయింది. సో డెలివరీ కావాలి, అదైతే నాకు బెస్ట్ అనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న వాటిలో. అండ్ వెంకటేష్ అన్న, నేను రియల్మీ X2 వాడుతున్నాను. శాంసంగ్ 64MP కెమెరా తీసి సోనీ 64MP కెమెరాని యాడ్ చేయొచ్చా? సో డిఫాల్ట్గా వచ్చే కెమెరాని మార్చవచ్చా? మార్చలేము, ఇంపాసిబుల్. సో ఎందుకంటే సో దాని ఫామ్ ఫ్యాక్టర్ వేరు, దీనిది వేరు. సో అలా అయితే మనం చేయలేము, సో ఇంపాసిబుల్. అండ్ మన్నపల్లి శ్రీనివాసులు, బ్రో రిఫ్రెష్ రేట్ 60Hz, 90Hz, 120Hz అనేవి సాఫ్ట్వేర్ ఫీచర్సా ఆర్ హార్డ్వేర్ ఫీచర్సా? హార్డ్వేర్ ఫీచర్స్. సో డిస్ప్లేనే సపోర్ట్ చేయాలి. 60Hzని, 90Hzని, 120Hzని సాఫ్ట్వేర్ ద్వారా అయితే మనం ఇవ్వలేము. అండ్ రమణ, హాయ్ బ్రో, 18W ఫాస్ట్ ఛార్జింగ్ అప్డేట్స్ ద్వారా 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందా? అవ్వదు.
అండ్ కొండలరావు, హాయ్ బ్రో, మొబైల్ ఛార్జర్తో ల్యాప్టాప్కి ఛార్జింగ్ చేయొచ్చా టైప్ సి పోర్ట్ ద్వారా? సో మీ ల్యాప్టాప్కి టైప్ సి పోర్ట్ ఉంటే సో అది మీ ల్యాప్టాప్ ఎంత ఇన్పుట్ని తీసుకుంటుంది అనే దానిపై డిపెండ్ అవుతుంది. సో మనం ఖచ్చితంగా ల్యాప్టాప్ ఏంటి అనేది అయితే తెలియంది సో మనమైతే చెప్పలేం. సో నేనైతే పాసిబుల్ కాదనే అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇనిషియేట్ చేయలేదు ఛార్జింగ్ని. సో లో వాట్ 12 వాట్ 18 వాట్ ఛార్జర్. సో ఎందుకంటే ల్యాప్టాప్కి మినిమం నాకు తెలిసిన ల్యాప్టాప్స్లో 65 వాట్స్ కంటే ఎబోనే ఇన్పుట్ అవసరం. అండ్ నెక్స్ట్ సుధర్కేష్, ఐఫోన్ ఎక్సెస్కి ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ చెప్పు అన్న, ఆల్సో కేబుల్ కూడా చెప్పు అన్న. సో స్టఫ్ కూల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, నేను రివ్యూ కూడా చేశాను. సో మీరు స్టఫ్ కూల్ Tech24 అని కొడితే మీకైతే వస్తాయి. సో స్టఫ్ కూల్ 18 వాట్ ఛార్జర్ని అండ్ స్టఫ్ కూల్ కేబుల్ కూడా ఉంటుంది. సో టైప్ సి టు లైట్నింగ్ అవుట్ ఉంటుంది. సో దాంతో అయితే ఆ రెండింటిని యూజ్ చేసి అయితే మీరు ఛార్జ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కండే మనోజ్ కుమార్, వాట్ ఈస్ ఈఐఎస్ అండ్ ఓఐఎస్ స్నాప్డ్రాగన్ వర్సెస్ మీడియాటెక్ ఎక్సినోస్ వర్సెస్ కిరిన్ విచ్ ఈజ్ బెస్ట్ ప్రాసెసర్ అన్న రిప్లై మీ. సో ఈఐఎస్ అనేది సాఫ్ట్వేర్ బేస్డ్ స్టెబిలైజేషన్, ఓఐఎస్ అనేది హార్డ్వేర్ బేస్డ్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో మీరు ఫొటోస్ తీసేటప్పుడు, వీడియోస్ తీసేటప్పుడు సో మీకు తక్కువ షేక్ ఉండేలా ఓఐఎస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈఐఎస్ వీడియో తీసేటప్పుడు సో సాఫ్ట్వేర్ బేస్డ్ స్టెబిలైజేషన్ అని మనం అనుకోవచ్చు. సో తక్కువ షేక్ ఉండేలా అయితే హెల్ప్ అవుతుంది. రెండిట్లో ఓఐఎస్ చాలా బెటర్. అండ్ నరేష్ సాహా, బ్రో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్కి ఛార్జింగ్ పెడుతూ సేమ్ టైంలో మొబైల్కి వైర్లెస్ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టచ్చు? ఎస్, పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ చందు, బ్రో నేను ల్యాప్టాప్లో గేమింగ్ చేస్తూ ఉంటా, ఛార్జింగ్ పెట్టి ఆడుతున్నా, ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? అట్లీస్ట్ 4 hours ఆడతా బ్రో, బ్యాటరీ ఫుల్ ఛార్జ్తో గేమింగ్ స్టార్ట్ చేస్తుంటే సో 1 hourలో లో బ్యాటరీకి వచ్చేస్తుంది, అందుకే ఛార్జ్లో పెట్టి ఆడుతున్నా. సో రెగ్యులర్గా అలా ఆడితే మీ బ్యాటరీ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ ఛార్జింగ్ పెట్టి ఏదైనా టాస్క్ చేసేటప్పుడు. సో గేమింగ్ అంటేనే హెవీ టాస్క్, సో డెఫినెట్గా హీట్ అవుతుంది. సో చూసుకుంటూ ఆడండి. సో వీలైనంత వరకు అయితే అవాయిడ్ చేయండి. అండ్ యువ కార్తిక్, హాయ్ అన్న, ఇజ్ ఇట్ వర్త్ వెయిటింగ్ ఫర్ పోకో F2? మినిమం ప్రైస్ ఎంత ఉండొచ్చు? సో ఎస్, వర్త్ వెయిటింగ్. మినిమం ప్రైస్ బిలో 30,000 ఉండే అవకాశాలు ఉన్నాయి. రెడ్మీ K30 ప్రోని వాళ్ళు రీబ్రాండ్ చేసి ఇండియాకి తీసుకొస్తే 34-35 వరకు వెళ్ళేది. బట్ వాళ్ళు రీబ్రాండ్ చేసి తేవట్లేదు, మేము సపరేట్ ఫోన్గా తెస్తున్నామని చెప్పారు కాబట్టి. సో పోకో F121 అంటే ఇది తక్కువలో తక్కువ 865తో వచ్చిన లేదా డైమెన్సిటీ ప్రాసెసర్తో వచ్చిన 30,000 లోపే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో కొన్ని డౌన్ గ్రేడ్ స్పెక్స్తో వీళ్ళైతే తీసుకొచ్చే అవకాశం ఉంది పోకో F2ని రెడ్మీ K30 ప్రోతో కంపేర్ చేస్తే. అండ్ గడ్డం లిఖిత్, విచ్ కంపెనీ ప్రొవైడ్స్ బెస్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్, ఒప్పో, వివో ఆర్ ఎంఐ, రియల్మీ? సో ఇలా బ్రాండ్ కాకుండా మీరు ఈ 4 కంపెనీస్లో 4 ఫోన్స్ పేర్లు చెప్పి అడిగితే సో బాగుండేది. ఎందుకంటే మోడల్కి వాళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఒప్పోలో Find X2 Pro అండ్ ఎంఐలో సో MI 10 Pro రెండు కూడా మొన్నటి వరకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. సో DxO మార్క్లో హువావే P40 Pro వచ్చే వరకు సో ఇప్పుడైతే సెకండ్కి పడిపోయాయి. ఆ రెండు అయితే సో ఫస్ట్ అనుకోవచ్చు మీరు ఇచ్చిన ఆప్షన్స్తో. అండ్ రియల్మీ, వివో సో ఇవి రెండు సెకండ్ ప్లేస్లో ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అండ్ హెచ్డిఆర్ డిస్ప్లే వర్సెస్ HDR10+ డిస్ప్లే, ఈజ్ దేర్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ పిక్చర్ క్వాలిటీ? సో అంతే హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం ఉండదు. సో బట్ మీకు బెటర్ డైనమిక్ రేంజ్ HDR10+ డిస్ప్లేలో ఉంటాయి, కలర్స్ అన్ని వైబ్రెంట్గా ఉంటాయి. సో బెటర్ కాంట్రాస్ట్ రేషియోతో ఉంటుంది. అండ్ నెక్స్ట్ OIS వల్ల పిక్చర్ క్వాలిటీలో హ్యూజ్గా చేంజ్ నోటీస్ చేయగలమా? హ్యూజ్ అనేం కాదు, మనం ఫోటో తీసేటప్పుడు జనరల్గా మన హ్యాండ్స్ అయితే షేక్ అవుతుంటాయి. సో అలా అయ్యే షేక్ని సో OIS అయితే తగ్గిస్తుంది. సో ట్రైపాడ్ పెట్టి తీస్తే మనకి బెటర్ అవుట్పుట్ ఎలా వస్తుందో సో OIS ఉండడం వల్ల మామూలు OIS లేని ఫోన్తో కంపేర్ చేస్తే బెటర్ అవుట్పుట్, సో తక్కువ షేక్ ఉన్న ఫొటోస్ అయితే వస్తాయి. అండ్ లో లైట్లో కూడా OIS ఉండడం వల్ల మనకి సో బెటర్ ఇమేజెస్ అయితే వస్తాయి. అండ్ గణేష్ అన్న, అందరినీ ఇంట్లోనే ఉండాలి అని చెప్పారు, కానీ చాలా ఆశ్రమాల పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, కొంచెం వీలున్నవారు వారి గురించి చూడమని చెప్పన్నా. నేను చెప్తే 10 మందే వింటారు, నువ్వు అనుకున్న కొన్ని వందల మంది వింటారు. సో చాలా మంచి ఇనిషియేషన్ గణేష్. సో వీలైనంత వరకు అయితే ట్రై చేయండి. సో మీ దగ్గర ఏరియాలో ఏవైనా ఆశ్రమాలు ఉంటే వాటి పరిస్థితి ఎలా ఉంది అనేది సోషల్ మీడియాలో షేర్ చేయండి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. సో వీలైతే మీకు చేయగలిగితే, చేసే పరిస్థితి మీకు ఉంటే చేయండి, లేదా చేయగలిగే వారి దృష్టికి అయితే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ గణేష్, ఒక మంచి ఐడియా ఆలోచన అయితే ఇచ్చావు. అండ్ చక్రపాణి సిరా, ఆస్క్ Tech24, హాయ్ బ్రో,
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్టరీ రీసెట్ అండ్ హార్డ్ రీసెట్? వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి? రీసెట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏముండవు, రీసెట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే వెళ్తాయి, సో సాల్వ్ అవుతాయి. మామూలుగా సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాత అనుకోకుండా ఏదైనా సాఫ్ట్వేర్ ఇష్యూస్ వస్తే రీసెట్ చేయడం వల్ల అయితే సాల్వ్ అవుతాయి. సో రీసెట్ మనం 2 రకాలుగా చేస్తాం. ఒకటి మొబైల్లో సెట్టింగ్స్లో ఫ్యాక్టరీ రీసెట్ ఉంటుంది, ఒకటి సో మన మొబైల్ రికవరీ మోడ్లోకి వెళ్ళి సో హార్డ్ రీసెట్ అయితే చేస్తాం. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చేసే ఫ్యాక్టరీ రీసెట్ మనకి సాఫ్ట్ రీసెట్ అని చెప్పుకోవచ్చు. సో మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ అంతా ఫార్మాట్ అవుతుంది, యాప్స్ అంతా కూడా క్లియర్ అవుతాయి. సో హార్డ్ రీసెట్ ఏదైతే రికవరీ మోడ్లోకి వెళ్ళి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి సో పవర్ ప్లస్ వాల్యూమ్ డౌన్, పవర్ ప్లస్ వాల్యూమ్ అప్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫోన్ మోడల్ని బట్టి. సో అలా రికవరీ మోడ్లోకి వెళ్ళి చేస్తే సో హార్డ్వేర్ లెవెల్లో మనమైతే ఫార్మాట్ చేయగలం. సో హార్డ్ రీసెట్ మామూలు ఫ్యాక్టరీ రీసెట్తో కంపేర్ చేస్తే, సెట్టింగ్స్లో ఉండే ఫ్యాక్టరీ రీసెట్తో కంపేర్ చేస్తే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకే సో చాలా వరకు హార్డ్ రీసెట్ బెటర్ మామూలు సెట్టింగ్స్లోని ఫ్యాక్టరీ రీసెట్తో కంపేర్ చేస్తే. సో ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో చేశాను ఛానల్ స్టార్టింగ్లోనే 2 years బ్యాక్. సో ఇక్కడ ఐ బటన్లో యాడ్ చేస్తాను, ఒకవేళ వీలైతే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ విన్ను అడుగుతున్నారు, అన్న మీ గర్ల్ ఫ్రెండ్ నేమ్ చెప్పు అన్న. సో మీరు ఏ ఉద్దేశంతో అడిగారు కానీ నాకు గర్ల్ ఫ్రెండ్, గర్ల్స్లో ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు. సో నేను చదువుకునేటప్పుడు అండ్ తర్వాత కూడా సో నేనైతే ఎవరితోటి ఎక్కువ మాట్లాడను, వాళ్ళు కూడా ఎవరు నాతో మాట్లాడరు, అలా బ్యాలెన్స్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ అయితే నాకు ఒకే ఒక ఫ్రెండ్ గర్ల్స్లో, బెస్ట్ ఫ్రెండ్ నా వైఫ్. సో అంతే. అండ్ నెక్స్ట్ గోవర్ధన్, యువర్ ఫస్ట్ థింగ్ యూ విల్ డూ ఆఫ్టర్ లాక్డౌన్. సో లాక్డౌన్ తీసేసినా కానీ సో అంత బయటికి వెళ్ళి తిరగాలని అయితే నాకేం లేదు, ఎందుకంటే సో లాక్డౌన్ తీసేసినా మనమైతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో లాక్డౌన్ తీసేయడం కోసం నేను ఎదురు చూస్తున్న మాట అయితే వాస్తవమే, ఎవరైనా ఎదురు చూస్తారు. సో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని లాక్డౌన్ అయితే డెఫినెట్గా తీసేస్తారు. లాక్డౌన్ తీసేస్తే కొన్ని వీడియోస్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను లాక్డౌన్ అయిన తర్వాతనే పబ్లిష్ చేయడం కోసం. అందుకే లాక్డౌన్ తీసేయడం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. అండ్ కొన్ని కొత్త మొబైల్స్ కూడా రావాల్సి ఉంది, సో కొంత మంచి కంటెంట్ అయితే చేయొచ్చు. సో అందుకోసం ఎదురు చూస్తున్నాను. బయటికి వెళ్ళి తిరగడం దానిపై అయితే సో దానికోసం అయితే నేను ఎదురు చూడట్లేదు. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, యువర్ కెమెరా సో నికాన్ D5300, యువర్ మైక్ బోయా M1, యువర్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫిల్మోరా, యువర్ చిల్డ్రన్ నేమ్స్. సో ప్రస్తుతం అయితే ఇంకా నాకు చిల్డ్రన్స్ లేరు. అన్న వేర్ యూ స్టే? సో నేనైతే కరీంనగర్లో ఉంటాను. యువర్ సెటప్ టూర్, సో త్వరలో అయితే చేస్తాను. యాక్చువల్గా ఈ సెటప్ ఉండదు, సో వేరే కొత్త ప్లేస్లోకి అయితే వెళ్తాను, కాకపోతే లాక్డౌన్ వల్ల అది కూడా అయిపోయింది. సో అప్పుడైతే సెటప్ టూర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ Tech24. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీరు ఇంతవరకు మన ఛానల్ని ట్విట్టర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ట్విట్టర్లో నేను చాలా యాక్టివ్గా ఉంటాను, నన్ను ట్యాగ్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, పర్సనల్గా మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.